ఏమైంది బంగారం? అంటే న్యూస్ పెట్టావా మా బేబీ? అపార్ట్మెంట్ లో కోడిని ఎవరైనా పెంచుకుంటారా? వై నాట్? బై ది వే హర్ నేమ్ ఇస్ కామాక్షి. విలేజ్ లో చూడు ప్రతి ఇంట్లో ఉంటుంది. నువ్వు తినమ్మా బుజ్జి బంగారం. పెట్టు, బాగా పెట్టు. ఎవడో ఒక రోజు నీ కోడిని చికెన్ 65 చేస్తాడు చూడు. ప్లీజ్ డోంట్ కాల్ హర్ కోడి. షీఈ్ మై రూమ్మేట్. అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ కాళ్ళు తనకంటే అందంగా ఉంటాయని కుళ్ళు. ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా. నేను రాత్రి తాగి ఇంకా దిగలేదు అనుకుంటా. తాగించింది నువ్వే. జస్ట్ బాదం మిల్క్, కొంచెం భాంగ్, ఏమవ్వదు. నేను తాగముందు 1 గ్లాసే. నువ్వే టేస్ట్ బాగుందని చెప్పి 3 గ్లాసులు లాగించావు. అమ్మలేదా? ఓకే వాట్ ఎవర్. నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి. నేను వెళ్తున్నా. ఓకే దెన్, మన అగ్రిమెంట్ ప్రకారం నేను హాస్టల్కి వెళ్తున్నా, సరేనా? అప్పుడేనా? నాకేమైనా చెప్దామని మర్చిపోయాము. టింక్ టింక్ ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చుగా. ఇంత ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చి పారిపోయిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేబులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే శౌర్య నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు తోపమ్మా, నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని 2 మాటలు లేకుండా ఐ హర్టెడ్. ఒకవేళ నా పేరెంట్స్ నీకు కాల్ చేస్తే? నువ్వు బాత్రూమ్ లో ఉన్నాను చెప్తాను. నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే? నేను బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. ఇద్దరు చేస్తే? ఇద్దరం కలిసి బాత్రూమ్ లో ఉన్నాం అనుకుని ఓ సాంగ్ వేసుకుంటారు. సో సిక్. నేచురల్ టాలెంట్. ఎవరు రారు, ఏమీ అవ్వదు. హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు. నన్ను నమ్ము. సత్యం. शौर्य पुत्र सरप्राइज कैसे हो? अंकल कम ट्रेन हाँ प्रसाद. शौर्य मम्मल चूसी शॉक हो गया रे. अच्छी है रे, देख रहा हूँ. अच्छी है. अच्छा शौर्य किसना? शौर्य డాడీ మాట్లాడరా. చెప్పేదావా? సింగ్ అంకుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వేగా చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ ఉందని. నీకు తోడుకుంటారని తెలిసి ఫుల్ హ్యాపీ. అమ్మ కూడా. నేను ఎప్పుడూ చెప్పినని బాగా గుర్తు పెట్టుకుంటావు. థ్యాంక్స్. నేను వచ్చాక చెప్తా. శౌర్య చిన్నప్పుడు MVP కాలనీలో మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. ఇప్పుడు శౌర్యనే ఫ్లాట్ ఇప్పించాడు. थैंक यू पुत्र, फ्लैट बहुत अच्छा है. बाय द वे माय वाइफ मनदीप कौर. हेलो जी, आज रात आप दोनों घर पे आना डिनर के लिए. माय चिल्ड्रंस पेप्सी सिंह, कैंडी सिंह, कुकी सिंह. టెల్ యా, టెల్. నో యు టెల్. లవ్ యూ అక్క. చెప్పానా హీడేమి ఫస్ట్ నువ్వు రిప్పుద్దని. నువ్వు డబ్ల్యూ రా, నువ్వు కంటిన్యూ అమ్మా. వాడిని పట్టించుకోకు. యు టెల్ యా, వాట్ హీ డిడ్. యు టెల్, యు టెల్. నేను రాత్రి సింగ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తర్వాత నేను వెళ్తున్నా. అదేంటి? ఎవరిని అడిగితే నేనేం చెప్పాలి? అది నీ ప్రాబ్లం, నాది కాదు. పెళ్ళైంది, డివోర్స్ కి అప్లై చేశాం. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అదే కదా అగ్రిమెంట్. కరెక్టే, కానీ ఏంటి? నువ్వు రోజుకు కొత్త గొయ్యి తవ్వుతుంటే నేను ఇడియట్ లా కూర్చోవాలా? యోర్ ప్రాబ్లం యూ సాల్వ్ ఇట్. ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అరే అవునులే, ఇలాంటి వాడికి ఇదేగా పని. అవునే, నేను పెద్ద ఫోటో కానీ దొంగ పెదవని నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను. చెప్పేద్దాం. మీ నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం. పెళ్లి చేసుకున్నామండి, ఇదంతా మేమే ప్లాన్ చేసామండి, డివోర్స్ కూడా అప్లై చేసామండి, ఫోన్ చేసి మీ డాడీకి అన్ని చెప్పేద్దాం. దరిద్రం వదులుద్ది. శౌర్య వద్దు. ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా నేను వినే మూడ్లో లేను. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు అసలు. आदि मेरू क्या बात करे, मेरे को समझ में नहीं आया. नादी तेलुगु थोड़ा वीक है जी. मैं तेलुगु स्टिल सीख रही हूँ. हस्बैंड एंड वाइफ फर्स्ट फाइट కదా ఇది. ఇప్పుడు మీరు రియల్ हस्बैंड एंड वाइफ. आपने स्वीट नहीं खाया इसलिए मैं लेके आई आपके लिए. प्लीज हैव इट. आफ्टर फाइट रोमांस वेरी नाइस. एंजॉय जी. పాత పెట్టేలా నిన్ను ఎత్తవ్వా. నేను పెళ్లి చేసుకుంటే నీకే ప్రాబ్లం. నువ్వు పెళ్లి చేసుకుని ఈ అడ్డమైన ప్లాన్ లో మమ్మల్ని అందరూ ఇరికించి ఇప్పుడు దాని చెడమే ప్లాన్ లో ఉన్నావా? చంపేసని చెప్తున్నా. షటప్ లే డాంకీ, కూర్చో. ఎవడి గోల వాడిదే. అసలు నీకు బుద్ధుందా? వాడు స్కెచ్ చేయడం ఏంటి? ఈ న్యూస్ బయటపడితే నీతో పాటు ఇరుకునేది వాడే కదా. కోపం వస్తే ఏది పడితే అది అనేస్తావా? ఆలోచించవా? అలా అడగవే. నువ్వు ముయ్. నువ్వేమన్నా తక్కువ? ఇరిటేటింగ్ ఫూల్. లిజన్ బోత్ ఆఫ్ యూ. మీకు మీరు ఫ్రీడమ్ కావాలనుకొని ఒక ప్లాన్ వేశారు. వద్దని చెప్పినా వినిపించుకోలేదు. దిగేశాక ఇలాంటి స్టూపిడ్ ఇడియాటిక్ బిహేవియర్ తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. మహా అయితే 6 నెలలు కలిసి ఉండాలి. ఎక్కడుంటే ఏంటి? కాంట్ యు లివ్ లైక్ ఫ్రెండ్స్? ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ ప్రాబ్లం ఉండదు.
లేదా డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. ఓకే, ఐఎమ్ సారీ, తొందరపడ్డాను. ఇట్స్ ఓకే. నేను కూడా సారీ. డాడ్ ఎరా ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? నాకు మీ అమ్మకి పెళ్లి చూపులు యాదవ. ఎల్లుండి మా మ్యారేజ్ యానివర్సరీ, మర్చిపోయావా? ఓ అవును కదా, వస్తానులే డాడ్. నువ్వు కాదు వస్తాము, ఇంకా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసేద్దామని. ఇవన్నీ కూడా తీసుకుని రా. దివ్యానా? దివ్య డాడ్ డాడ్ దివ్య హాస్పిటల్ బిజీగా ఉంటుందేమో. అకేషన్ చెప్పరా, వస్తుంది. ఎందుకులే డాడ్ తను బాధపడ్డాం, మన ఇంట్లో ఫంక్షన్ కదా, నేను వచ్చేస్తాలే. అక్కర్లేదు, మన ఇంట్లో కాదు మా ఇంట్లో ఫంక్షన్, నేను మా ఆవిడ చేసుకుంటాం, నువ్వు ఫోన్ పెట్టాయి. అది కాదు డాడీ, 1 సెకండ్. ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ, నేను తీసుకురమ్మన్నారు, నేను మేనేజ్ చేస్తాలే. పోనీలే వెళ్దాం. డోంట్ బి సిల్లీ, నేను మా డాడీ మేనేజ్ చేస్తాగా. వస్తానంటే నీకేంటి ప్రాబ్లం? ఆర్ యు ష్యూర్? ఏంటి మీ ఇంటికి రావద్దా? హ్యాపీగా రావచ్చు, కానీ వచ్చాక స్కెచ్లు స్కీమ్లను పాట పాడకూడదు. Stupid. కార్తిక్ కార్తిక్ వద్దు వద్దు కార్తిక్ ప్లీజ్, రేపు చికెన్ చేసి పెడతానరా. ఏంట్రా ఇది? వద్దురా, ఆపరా. మళ్ళీ వాడికి అందిస్తావేంట్రా? అరే స్టీల్ సామాన్ ఇవ్వకపోతే గాజు సామాన్ పలగొడతారు సార్. అదే సినిమా స్టార్ట్ ఎంత సేపు అయిందిరా? ఇప్పుడే బాబు. అబ్బో ఇంకో అరగంట ఉంటుంది అనమాట, నేను లోపలికి వెళ్తున్నా. చిన్న బాబు నిన్న చికెన్ లాలిపాప్ అడిగాడు, అమ్మ మర్చిపోయింది, దాని ఎఫెక్ట్ ఇది. నాకు చికెన్ కావాలి. తెస్తున్నా బాబు. నాకు వద్దురా. చికెన్ కావాలి. కార్తిక్ ప్లీజ్. అత్తమ్మా నేను చూసుకుంటా ఉండండి. ఇప్పుడు పోయి చూద్దాం. మై గాడ్ కార్తిక్, నీకు ఇంత బలం ఉందా? స్పైడర్ మ్యాన్ కున్నంత బలం ఉంది. వెయిట్ మినిట్, సీక్రెట్ స్పైడర్ మ్యాన్ నువ్వేనా? అవును. ఓ మై గాడ్, అనుకున్నా. బాగా టైర్డ్ అయిపోయాను, నాకు ఆకలేస్తుంది, చికెన్ కావాలి. నేను సూపర్ చికెన్ చేస్తా. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఏయ్ కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తిక్, ఓకేనా? ఓకే పద. పద. నువ్వు పట్టుకో. ఇదేనా? నువ్వు ఫస్ట్. ఓకే, నీకేనా? నాకు పెట్టు. ఇది ఎవరు చేశారు? మా అమ్మ చేసింది. బాగుందా? అమ్మాయి వచ్చేసిందిగా, మీకు రిలాక్స్ అయిపోవచ్చు. నువ్వు నా చూసుకోవాలి. ఏం డార్లింగ్, నేను లేకపోతే అసలు పట్టించుకోవా? ఎట్లా ఉండేదాన్ని ఎట్లా అయిపోయావు చూడు. మరి 90 ఏళ్ళకి ముసలిదానం అయిపోయినట్టంటే బ్యూటీ నన్ను వదిలేస్తావంటే బాబు. సూపర్. అది ఇంటికి రాగానే నా మీద మోచి తీరిపోయిందా నీకు? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? దివ్యా ఆ? ఇటు రావు సరే. పండ బూతులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని. నమస్తే. ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది, కాలు ముఖ్యమా? కాలు పట్టు. సారీ మామగారు. 2 కాలు పట్టు. చేపట్టు. ఇటు నన్ను చూస్తావేంటి? బామ్మకి రాయి కోపం తగ్గాలంటే రాయ్. ఏంటి ఏమన్నా చూడటానికి దాని బానే ఉన్నా, నేనే అందకన్నా. నువ్వు మరి బామ్మ అమ్మాయి కూడా అయిపోయేవరేజలే పాపం. బామ్మ ఏం అనలేదుగా. అంతే, నాకు వినిపించింది, ఇంకెవరికి వినిపించదు. డాక్టర్ దివ్య బేసిక్లీ మా బామ్మకి 3 years బ్యాక్ ఇన్కమింగ్ కట్ అండ్ 1 year నుంచి అవుట్ గోయింగ్ కట్. సో మేము ఇద్దరం రొమాంటిక్ గా కళ్ళతోనే మాట్లాడుకుంటాం. సో ఇందాక బామ్మ తిట్టిందని బ్లడీష్ బామ్మ ముందు బుద్ధులేంటి? సారీ సారీ. వేశాను సార్ దో అంటే 2 సార్, 2 ఏమన్నారు? టీవీ సీరియల్ రా, కక్కుర్తి వాడతారు. మనం బెటర్మెంట్ చేస్తున్నాం. ఆహా వాసన చూడు, నోరు రెట్లే. కక్కచ్చినప్పుడు కూడా గట్టినే ఉంటది. బడిపో. అమ్మా అక్కడ సార్ కిచెన్ మొత్తం తగల పెడతాడు, మీరు వస్తారా? రారా? వంట అయ్యే వరకు నన్ను లోపల రావద్దన్నారు. కిచెన్ కి నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో. అది నా పెళ్ళం అంటే. చూసావు ఎంత రెస్పెక్ట్. ఎంతవరకు వచ్చిందో? అయిపోయింది 5 minutes. జస్ట్ సిమ్ లోంచి 5 minutes తర్వాత తీసేస్తే రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెనే తింటారు. దివ్య సంవత్సరంలో ఈ ఒక్కరోజే వంట చేస్తాను నేను. ఈ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య. నా వంట అంటే అంత పిచ్చిదానికి. సర్లేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను దించే. ఇప్పుడే చెప్తున్నా, దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు.
అండర్స్టూడ్? కరెక్ట్ గా 4 minutes తర్వాత పోయి కట్టాయి. రైట్ గా తిప్పు, కన్ఫ్యూజ్ అవ్వకు. టేస్ట్ మారిందో నాకు తెలిసిపోతే జాగ్రత్త. మామ